సోడా హబ్ అనే బేవరేజెస్ ఇండస్ట్రీలో ఆ సెక్టార్లో తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న వడ్డే నందా శ్రీనివాసరావు గారు ఈరోజు మనతో ఉన్నారు. మాట్లాడతారు. సార్ నమస్తే. నమస్కారం. యాపిల్ సోడా అనే థాట్ ఎప్పుడు వచ్చింది, అసలు ఎందుకు వచ్చింది? పొడి సోడా అనేది స్టార్టింగ్లో పెట్టలేదు. సోడా హబ్ అనేది ట్రేడ్ మార్క్ చేసుకున్నాం. దాన్ని మీకు చౌటుప్పల్లో ఉన్న పెద్ద ఇండస్ట్రీ, ఇప్పుడు కేటీఆర్ గారు లాంటి వాళ్ళు మీ గురించి ట్వీట్స్ చేయడం, ఇదంతా చూసేమనుకుంటారంటే ఇది ఏదో కోట్లలో వ్యవహారం, అసలు మాలాంటి చిన్నవాళ్ళు ఎవరూ చేయలేరు అనుకుంటారు. ఇప్పుడు గోలీ సోడా అనేది ఇనీషియల్గా స్టార్ట్ చేయడానికి 5 లక్షల నుంచి కూడా పెట్టుబడితో మొదలు పెట్టొచ్చండి. ఓ తక్కువే. 5 lakhsతో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. డిపెండ్స్ అండి. ఇప్పుడు ఒక పర్సనల్ క్వశ్చన్, ఇంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేవరెట్ ఫ్లేవర్ ఉంటుంది, కొంతమంది అదే తాగుతుంటారు. అలా రెడీ చేస్తున్న క్రమంలో మీ ఆవిడకైనా మీకైనా బాగా నచ్చిన ఫ్లేవర్ అంటే మీరేం చెప్తారు కదా వాళ్ళ? బాగా నచ్చిన ఫ్లేవర్ మీ లైఫ్లో వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏం చెప్తారు ఇంత సక్సెస్లో? ఖచ్చితంగా ఈ గోలీ సోడానే అండి. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను మీ కృష్ణవేణి. సోడా మనందరి జ్ఞాపకం. 80s 90sలోకి వెళ్తే అక్కడక్కడ షాపుల్లో ఉన్నప్పటికీ ఎక్కువగా గ్రామాల్లో కొంచెం మండల స్థాయిలో ఇంటి ముందరికి తోపుడు బండ్ల మీద వచ్చేది. అసలు అది కొనుక్కోవడం కోసం ఏడవని పిల్లలు అంటూ ఉండకపోయేవాళ్ళు. అంతగా పెనవేసుకున్న సోడాలు తర్వాత కార్పొరేట్ శక్తులు అనేక సాఫ్ట్ డ్రింక్స్ రూపంలో వచ్చాక మెల్లిమెల్లిగా కనుమరుగైపోతుంది. ఆ కనుమరుగైపోతూ వచ్చిన సోడాలు మళ్ళీ ప్రత్యక్షమయ్యాయి. కలర్ సోడాల రూపంలో వచ్చాయి, అనేక ఫ్లేవర్స్ రూపంలో వచ్చాయి. ఇప్పుడు ఎక్కడ ఏ రెస్టారెంట్లో చూసినా కూడా మళ్ళీ ఆ సోడాలే కనిపిస్తున్నాయి. వాటికి అంత వైభవం మళ్ళీ ఎలా వచ్చింది? అలా రావడం వెనుక కృషి ఎలా ఉంటుంది? అసలు అన్నింటికి మించి మనందరికీ నచ్చే ఇన్ని ఫ్లేవర్స్లో ఉన్న సోడాలు ఎలా తయారవుతాయి? ఇవన్నీ మీకు ఇవాళ నేను క్లియర్గా తెలిసేలాగా చేయబోతున్నాను. ఎందుకంటే సోడా హబ్ అనే బేవరేజెస్ ఇండస్ట్రీలో ఆ సెక్టార్లో తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న వడ్డే నందా శ్రీనివాసరావు గారు ఈరోజు మనతో ఉన్నారు. మాట్లాడతాం. సార్ నమస్తే. నమస్కారం కృష్ణవేణి గారు. సార్ మీకు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. సోడాలంటే అసలు ఈ సోడా మాకు ఇష్టం లేదు అనేవాళ్ళు నాకు తెలిసి ఒకరు ఉండరు. అటువంటి సోడాల తర్వాత కనుమరుగైపోతూ వచ్చాయి, కానీ మళ్ళీ చాలా కాలంగా మనకి ఇష్టం అవుతుంది. అటువంటి సోడాను మీరు నమ్మారు అంటే ఇంతకాలం తర్వాత ఇంత పెద్ద ప్రపంచంలో, పోటీ ప్రపంచంలో మళ్ళీ సోడాను ఆదరిస్తారని నమ్మడమే మీ పెట్టుబడి నిజానికి. ఇదంతా మాట్లాడే ముందు మీ జీవితం చాలా స్ట్రగుల్స్, అప్ అండ్ డౌన్స్ చాలా ఎదుర్కొంటూ ఈ స్థాయికి వచ్చారని విన్నాం. మీ నేపథ్యం గురించి ఒక్కసారి. ఖచ్చితంగా నేను బిజినెస్ అనేది ఫస్ట్ 1994లో స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇది డిగ్రీ చదువుతూనే నేను ఒక ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ షాప్ పెట్టుకోవడం జరిగింది. అక్కడ స్టార్ట్ అయిన ఈ జర్నీని ప్రతి ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది వెతుక్కుంటూ ఇంత దూరం రావడం జరిగింది. బేసికల్గా డిగ్రీ చదివేటప్పుడు ఐస్ క్రీమ్స్ ఏదైతే మేము స్టార్ట్ చేసామో రిటైల్ అవుట్లెట్, మాకు ఆర్డర్ ఇచ్చినప్పుడు రోజు ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇస్తే మాకు సప్లై చేసే డిస్ట్రిబ్యూటరు తిట్టుకునేవాడు. రోజు ఆర్డర్ చేస్తే కోపం వచ్చేది ఆయనకి బిజినెస్ కదా. బిజినెస్ కానీ అప్పట్లో మోనోపలీ లాగా ఉండేది ఐస్ క్రీమ్. సో ఆయన తిట్టుకోవటం చూసి నాకు అనిపించేది అనమాట, అరే ఎందుకు ఇంత ఇదిగా ఉంటున్నాడు, అసలు మనం ఏదన్నా వీ హ్యావ్ టు టీచ్ హిమ్ ఏ లెసన్ లాగా అనిపించి దెన్ ఇంకొక కొత్త ఐస్ క్రీమ్ మనం ఎందుకు తేయకూడదు అనే ఉద్దేశంతో నేను ఆయన మీద కోపంతో, అది ప్లస్సా మైనస్సా పక్కన పెడితే ఆయన మీద కోపంతో నేను ఇంకొక ఐస్ క్రీమ్ తీసుకురావటం, మరి ఆ రకంగా నేను బాధపడుతున్నానా, నాకు మళ్ళీ ఇంకెవరన్నా బాధపడుతున్నారా మార్కెట్లో అని చెప్పి 4-5 షాపులు తిరిగి ఈ ఐస్ క్రీమ్ అమ్మే వాళ్ళని కలిశాను. ఆ షాప్ వాళ్ళు కూడా ఆ ప్రాబ్లమ్ని ఎక్స్ప్రెస్ చేశారు. సర్వీస్ పరంగా అంత లేదు, మీరు ఒకవేళ ఏదన్నా ఐస్ క్రీమ్ తెస్తే కనుక మేము సపోర్ట్ చేస్తాము అన్నారు. సరే అట్లా వాళ్ళు సపోర్ట్ చేస్తామన్నారు కదా అని చెప్పి నేను అప్పుడు హైదరాబాద్ నుంచి, అప్పుడు ఇదంతా జరిగిందంతా వరంగల్లోనండి. నేను వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో చదువుకున్నాను. డిగ్రీ చదివేటప్పుడు షాపు స్టార్ట్ చేశాను. మీ నాన్న 2 లక్షలు అప్పులాగే ఇచ్చారంట కదా. ఆయన చెప్పాలి అంటే ఇవాళ ఆయన నాకు ఇచ్చిన ప్రోత్సాహమే. మరి జనరల్గా తల్లిదండ్రులు ఏంటంటే
బిజినెస్ అనగానే, వ్యాపారం అనగానే డిస్కరేజ్ చేస్తారు ఇవాళ రేపు. ఎందుకు రిస్క్, ఏదో చదువుకో, ఏదో ఉద్యోగం చేసుకో, ఇదే చెప్తూ ఉంటారు. కానీ మా నాన్నగారు నాకు ధైర్యం చెప్పి స్టార్ట్ చేయించారు బిజినెస్. లక్కీగా ఆయన ఆ సపోర్ట్ మూలంగానే ఇవాళ మరి ఈ స్టేజ్కి రావడం జరిగింది. అట్ ద సేమ్ టైం మా వైఫ్ మ్యారేజ్ తర్వాత ఆవిడ సపోర్ట్ కూడా ఉండటము డెఫినెట్లీ నాకు చాలా బలాన్ని ఇచ్చింది. సో అలా స్టార్ట్ అయిన జర్నీ. సో నేను ఐస్ క్రీమ్ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి మరి వరంగల్లో సప్లై చేయటం అనేది స్టార్ట్ చేశాను. అది క్రమేణా అది కూడా బిజినెస్ బాగానే పికప్ చేసిన తర్వాత నాకు కంపెనీ నుంచి సపోర్ట్ రాలేదండి. ఐస్ క్రీమ్ కంపెనీ నుంచి పెద్దగా సపోర్ట్ ఇవ్వకపోయేసరికి వేరే ఇంకొక ఐస్ క్రీమ్ కంపెనీ వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు. మీరు మాది చేయండి, మీకు ఏం కావాలో సపోర్ట్ మేము ఇస్తామంటే, అలా అనుకోకుండా ఆ కంపెనీ ఓనర్ని కలవడము, కలిసి ఆయన మాకు సపోర్ట్ చేయటము, అలాగా స్లోగా నేను అవి బిజినెస్ని పికప్ చేసుకుంటూ వచ్చాను. కాకపోతే వరంగల్ అంటే మీకు తెలిసిందే, కొంచెం అప్పట్లో బంధులు ఎక్కువ ఉండేయండి. నక్సలైట్స్ బంద్ ప్రకటించేవారు. వాళ్ళు సింపుల్గా బంద్ ప్రకటించేవారు, కానీ నాకు లోపల ఒక భయం. ఏంటి, రోజు 300 ఖర్చు, రెంటు 100, రెండోది కరెంటు బిల్లు 100 రూపాయలు రోజుకి, అదర్ ఎక్స్పెన్సెస్ అన్నీ కలిపి ఒక 100 రూపాయలు, అంటే 300 రూపాయలు రోజు సంపాదిస్తేనే నేను ఖర్చులు, కనీసం నాకు ఖర్చులు వస్తాయి. ఇట్లా ఈ బంధులు అనేది ప్రకటించినప్పుడల్లా లోపల ఒక బాధ అనిపించేది. ఇంత సింపుల్గా బంద్ అంటున్నారు, కానీ మరి నాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ రకంగా బంద్ పెడితే అని చెప్పి కష్టపడ్డాము. ఒక బిజినెస్ని ఇంప్రూవ్ చేసాము. కంపెనీ కూడా బాగానే సపోర్ట్ చేసింది. తర్వాత ఒక సిచ్యువేషన్ వచ్చేసరికి స్టాగ్నెంట్గా, మార్కెట్ స్టాగ్నెంట్ అవడం. అంటే వరంగల్ చిన్నగా అనిపించింది నాకు. వరంగల్ అనేది ట్రై సిటీస్, మీకు ఐడియా ఉండాలి. హన్మకొండ, వరంగల్, కాజీపేట మొత్తం సప్లై చేసేవాడిని. తర్వాత ఏమైందంటే హైదరాబాద్లో అదే ఐస్ క్రీమ్కి సంబంధించి ఒక ఆపర్చునిటీ ఉంది, ఒక డిస్ట్రిబ్యూషను అని నాకు తెలిసింది. తెలవగానే వెంటనే దాన్ని అమ్మేసి వెంటనే వెళ్ళి హైదరాబాద్లో కూర్చున్నాను. ఆ స్టేట్ హెడ్ దగ్గర కూర్చుని ఆయనకి అడిగాను అనమాట, మరి ఏంటండి నువ్వు హైదరాబాదు చేయగలుగుతావా అన్నట్టుగా ఆయన అన్నాడు. బట్ సంహౌ మళ్ళీ అవకాశం ఇవ్వండి, నేను ప్రూవ్ చేసుకుంటానని నేను ఆ డిస్ట్రిబ్యూషన్ టేకప్ చేసి, మరి నాకుగా నేను వెళ్ళి అడిగినప్పుడు జనరల్గా వాళ్ళు తక్కువలోనే అవజేసుకున్నారు, డిమాండ్లు అన్నీ పెడతారు మీ ముందు, తక్కువలోనే అవజేసుకున్నారు. బట్ 1 year చేసిన తర్వాత మెల్లగా నేను కూడా రియలైజ్ అయ్యాను, వర్కౌట్ అవ్వదు, ఇంకా ఏదన్నా ఇస్తేనే బాగుంటుందని చెప్పి అప్పుడు నేను వెళ్ళి నేను చేయొద్దు అనుకుంటున్నానండి, నాకు వర్కౌట్ అవ్వట్లేదంటే అప్పుడు కంపెనీ ఓనరే నాకు, మీకు ఏం కావాలో చెప్పండి, నేను మొత్తం మీకు సపోర్ట్ చేస్తానని ఆయన అన్ని సపోర్ట్ చేశారు. ఆ రకంగా అది కూడా బాగానే పికప్ చేశాము, బాగానే డిస్ట్రిబ్యూషన్ బాగా క్లిక్ అయింది. ఆ తర్వాత అదర్ కంపెనీస్, అమూల్ చేశాను, దిన్షాస్ చేశాను. అట్లాగా తర్వాత అనుకోకుండా కోకోకోలా డిస్ట్రిబ్యూషన్ కూడా టేకప్ చేశానండి నేను. ఓకే, ఐస్ క్రీమ్స్ నుంచి అలా వచ్చారు ఇటువైపు. సాఫ్ట్ డ్రింక్స్ కూడా నేను బిజినెస్ చేశాను. సికింద్రాబాద్ అంతా కూడా సప్లై చేసేవాడిని. ఆ తర్వాత లోపల ఒక బర్నింగ్ డిజైర్, మనం ఎందుకు చేయకూడదు, ఇక్కడ లోకల్గా నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ అసలు ఎందుకు రాకూడదు, ఫ్యూ కంపెనీస్ మాత్రమే చేస్తున్నాయి, ఎందుకు చేయకూడదు అనే ఆలోచనతోనే పుట్టింది ఈ సోడా హబ్ అండి. కానీ అప్పటికే మీరు కోకోకోలా అలాంటివి చేస్తున్నారు, మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చేసాయి, జనాలు ఇటువైపు డైవర్ట్ అయ్యారు. బ్యాక్ టు సోడా అనే థాట్ ఎప్పుడు వచ్చింది, అసలు ఎందుకు వచ్చింది? ఫస్ట్ యాక్చువల్గానండి మేము గోలీ సోడా అనేది స్టార్టింగ్లో పెట్టలేదు. సోడా హబ్ అనేది ట్రేడ్ మార్క్ చేసుకొని దాన్ని మేము ఏం చేసామంటే ఫౌంటైన్ మిషన్స్ రూపేణా మేము స్టార్ట్ చేసాం. మీరు ఐడియా ఉండాలి మీకు, రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ 5 రూపీస్ గ్లాసు రకరకాల ఫ్లేవర్స్లో వచ్చేవి. అది ఫస్ట్ మేము ఎక్స్పెరిమెంట్ చేసాం, జనాలు రిసీవ్ చేసుకుంటారా లేదా, ఈ రకరకాల ఫ్లేవర్స్ మల్టీనేషనల్స్ ఉంది కానీ ఇది రిసీవ్ చేసుకుంటారా లేదా అనేది ఎక్స్పెరిమెంట్ అక్కడ చేయడం జరిగింది. జనాలు యాక్సెప్ట్ చేశారు. హిమాయత్ నగర్లో విపరీతంగా క్యూ కట్టింది, అది ఫస్ట్ అవుట్లెట్ అండి, నారాయణగూడలో ఉండేది. అలా స్టార్ట్ అయిన జర్నీ. అది దాదాపుగా మేము ఒక 2350 మెషిన్స్ ఇచ్చామండి, ఆ ఫౌంటైన్ మెషిన్స్. ఆ తర్వాత ఫౌంటైన్ మెషిన్స్ తర్వాత
ఇంకా నెక్స్ట్ ఇంకేం చేయాలి అనే ఆలోచనతో మేము ఓన్గా ఒక సాఫ్ట్ డ్రింక్ కంపెనీ పెట్టడం జరిగింది చర్లపల్లిలో. పెట్టిన తర్వాత దాంట్లో చాలా నష్టపోయాము. అంటే సాధక బాధలన్నీ పెడితేనే కదా తెలిసేది. సో ఆ కూల్ డ్రింకులో కంప్లైంట్స్ రావటం, రకరకాల ఇబ్బందులు. ఈ కంప్లైంట్స్ రాబట్టి మనము దీన్ని సక్రమంగా ఎలా చేయాలి అనేది నేర్చుకుని మనం ఓన్గా మెషినరీ అనేది మార్పులు చేర్పులు అన్నీ చేసుకుంటూ కొత్తగా మెషినరీస్ అన్నీ డెవలప్ చేసుకుంటూ స్మాల్ స్కేల్లో ఎవరైనా సరే సొంతంగా ఒక సాఫ్ట్ డ్రింక్ కంపెనీ కానీ, ఒక వాటర్ కంపెనీ కానివ్వండి, ఒక జ్యూస్ కావచ్చు పెట్టుకోవాలి అని అంటే ఆ సెటప్లన్నీ ఇవ్వడం అనేది ఫస్ట్ స్టార్ట్ చేసాం. ఓకే అండి. అంటే ఇప్పుడు మీరు గోలీ సోడా, ఫ్లేవర్స్ వీటి నుంచి వాటి మిషనరీ దాకా మీరు జర్నీ చేసి ఇప్పుడు మీకు ఇప్పుడు ఎక్కడ ఎవరు కావాలనుకున్నా మీరు మిషనరీ సప్లై చేస్తారైతే? ఎస్, మెషినరీస్ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ ఉందండి. అయితే మా సిస్టర్ కన్సర్న్స్ ఉన్నాయి. సోడా హబ్ అనేదేమో మషినరీస్ తయారు చేస్తాము, స్పెక్ట్రా అనేదేమో ఫ్లేవర్స్ తయారు చేస్తాము, అది మా వైఫ్ చూస్తారు. అలాగే సన్ రైజ్ అని చెప్పేసి ఇంకో సిస్టర్ కన్సర్న్ ఉంది. అక్కడేమో బాటిల్స్ అన్నీ కూడా ఇప్పుడు ఈ గోలీ సోడాకి కావాల్సిన బాటిల్స్ కావచ్చు, క్రేట్స్ కావచ్చు, లేబుల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడి నుంచి సప్లై చేస్తాం అన్నమాట. ఇప్పుడు కామన్ ఆడియన్గా ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నానండి, నాకు ఇంక ఈ జాబ్ వద్దు, నేను చిన్నగా సోడా హబ్ లాంటి బిజినెస్ కావాలనుకున్నాను. నాకు ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఒక డిజైర్ ఉంది కానీ ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా చేయాలి, అసలు జీరో నాలెడ్జ్. నేను మీ దగ్గరకు వచ్చాను ర్యాండంగా, మీరు నాకు ఏం సజెస్ట్ చేస్తారు, ఏమేమి ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో బీవరేజ్ ఇండస్ట్రీలో వాళ్ళు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఏదన్నా చెయ్యాలి సొంతంగా అనుకుంటే కనుక వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయితే మేము వాళ్ళ బడ్జెట్లో, వాళ్ళు ఏదైతే బడ్జెట్ పెట్టుకున్నారో ఆ బడ్జెట్లో మనం మషినరీస్ కావచ్చు, ఈ బాటిల్స్ కావచ్చు, దానికి కావాల్సిన అదర్ ఎక్స్పెండిచర్స్ ఏవైతే ఉన్నాయో, మీరు ఫ్లేవర్స్ కానివ్వండి, లేబుల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రొక్యూర్ చేసుకోవాల్సి వస్తుంది. సో వీటన్నిటిని బడ్జెట్ని దృష్టిలో పెట్టుకుని మనం డిజైన్ చేసి వాళ్ళకి మనం అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కస్టమర్ మీరల్లా డిసైడ్ చేసుకోవాల్సింది పేరు. ఈ మధ్యన మాకు వచ్చే కస్టమర్స్ పేరు కూడా మీరే చెప్పండి సార్ అని అడుగుతున్నారు. అది కూడా మేము సపరేట్గా ఒకరితో టైఅప్ అయ్యి దానికి కూడా డిజైనర్స్ని మేము వాళ్ళని అంటే సపోర్ట్ చేస్తున్నాం. క్యాచీగా ట్రెండీగా ఉండే నేమ్స్ అన్నీ కూడా. ఇప్పుడు ఎలా సార్, ఇప్పుడు చాలామంది ఇప్పుడు మిమ్మల్ని చూసాము, మీకు చౌటుప్పల్లో ఉన్న పెద్ద ఇండస్ట్రీ, ఇప్పుడు కేటీఆర్ గారు లాంటి వాళ్ళు మీ గురించి ట్వీట్స్ చేయడం, ఇదంతా చూసేమనుకుంటారంటే ఇది ఏదో కోట్లలో వ్యవహారం, అసలు మాలాంటి చిన్నవాళ్ళు ఎవరూ చేయలేరు అనుకుంటారు. కానీ మినిమం ఎంత ఉన్న వాళ్ళు కూడా ఎట్లీస్ట్ ట్రై చేయొచ్చు. బిజినెస్ అనేది ఇప్పుడు గోలీ సోడా అనేది ఇనీషియల్గా స్టార్ట్ చేయడానికి 5 లక్షల నుంచి కూడా పెట్టుబడితో మొదలు పెట్టొచ్చండి. తక్కువే 5 lakhsతో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. డిపెండ్స్ అండి, మీరు ఎంత కెపాసిటీ కావాలి మెషిన్ అనే దాన్ని బట్టి మా దగ్గర రకరకాల మెషిన్స్ ఉంటాయి. రైట్ ఫ్రమ్ 6 bottles per minute నుంచి మొదలు పెడితే 30 bottles per minute వరకు కూడా మేము మెషిన్స్ ఇస్తాం. సో ఎవరు ఎంత ఏరియా చేయాలనుకుంటున్నారు, వాళ్ళు డైలీ ఎంత సంపాదించుకోవాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టి పెట్టుబడి కూడా ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీరు కార్పొరేట్ మల్టీనేషనల్ కంపెనీస్ కూల్ డ్రింక్స్ కాకుండా సోడాస్కి వచ్చారు. అప్పటికి ఇంకా గోలీ సోడా కాదు, మీరు అన్న నారాయణగూడ బ్రాంచ్ అప్పుడు చాలా పెద్ద న్యూస్ అది. అటువంటిది పెట్టాలి అనే ఆలోచన వచ్చినప్పుడు మీలోనే పాజిటివ్ కోణం ఒకటి ఉంటుంది, ఇది అవుతుందా అవ్వదా అనే ఒక వెనక్కి లాగింది కూడా ఉంది. ఆ సంఘర్షణలో మిమ్మల్ని బాగా ముందుకు నడిపించింది ఏంటి? కరెక్ట్గా చెప్పాలంటేనండి, నెగిటివ్స్ కూడా ఉంటాయి బిజినెస్లో. మేము ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు ఇనీషియల్గా కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. బిజినెస్ అన్నాక అంత స్మూత్గా ఉంటే అందరూ బిజినెస్సే చేస్తారు, బట్ డెఫినెట్లీ ఛాలెంజెస్ ఉంటాయి. వీ హ్యావ్ టు ఓవర్కమ్. వాటిని మనం తట్టుకుని వన్ బై వన్ రెక్టిఫై చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళడమే. ఇప్పుడు మీరు అన్నట్టు ఫౌంటైన్ మెషిన్స్లో ఫస్ట్ మాకు వచ్చిన ధైర్యం ఏంటంటే, ఎప్పుడైతే మేము రకరకాల ఫ్లేవర్స్ పెడుతున్నామో ఫస్ట్ మాకు బాగా క్లిక్ అయిన ఫ్లేవర్ దాంట్లో అంటే జనాలు బాగా యూత్ ఎస్పెషల్లీ ఫ్రూట్ బియర్ అనేది ఒక ఫ్లేవర్ ఉండేదండి. జస్ట్ ఒక ఫ్లేవరే, అది జస్ట్ ఒక ఫ్లేవరే. కానీ జనాలు అసలు అది ఏంటి చూడాలి, ఒక ఈ ఉత్సాహంగా వచ్చి తాగేవాళ్ళు. దాంట్లో బీర్ అని ఉండడం, బీర్ అనే పదం మూలంగా, అసలు బీర్ కాదు అది, బట్ అది ఫ్లేవర్. అంటే అది ఎలా ఉంటుంది అసలు చూడాలి అని అలా తాగుతూ ఉండేవారు. అలా ఫ్లేవర్స్ ఒకటికొకటి యాడ్ చేసుకుంటూ ఇనీషియల్గా మేము స్టార్ట్ చేసింది ఒక 6 నుంచి 7 ఫ్లేవర్స్ ఉండేవండి. అలా క్రమేణా పెంచుకుంటూ R&D చేసుకుంటూ ఇవాళ మేము 200+ ఫ్లేవర్స్ డెవలప్ చేయడం జరిగింది. అండ్ నేను విన్నాను మీ వైఫే ఫ్లేవర్స్ అన్నీ రెడీ చేస్తారని విన్నాము.
అసలు ఇప్పుడు మీరు ఒక ఐస్ క్రీమ్ నుంచి కూల్ డ్రింక్స్ నుంచి సోడా వైపు రావడానికి ప్రతి చోట ఒక ఇన్సల్ట్ ఒక ఇన్కన్వీనియన్స్ మిమ్మల్ని ఇటువైపు నడిపించింది. ఫ్లేవర్స్ కూడా ఎవరు అడగడం వద్దు మేమే చేసుకుంటాం వెనక కూడా ఏదో గాయం ఉండే ఉంటుంది కదా, దానికి రీజన్ ఏంటి? రీజన్ యాక్చువల్గా నేను మీకు ఇందాక చెప్పినట్టుగా ఫౌంటైన్ మెషిన్స్ అప్పుడు మేము వేరే ఒక కంపెనీతో టైప్ పెట్టుకొని మేము ఫ్లేవర్స్ వాళ్ళ దగ్గర తీసుకొచ్చి మేము సప్లై చేస్తూ ఉండేవాళ్ళం. అయితే ఫుడ్ ప్రోడక్ట్ అవటంతో ఏంటంటే ప్యాకెట్ మీద మీకు ప్రోడక్ట్ మీద కంపల్సరీ మ్యానుఫ్యాక్చర్ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఉండాలన్నమాట. సో అది ఉండేది, మేము అది యాజ్ ఇట్ ఈజే సప్లై చేసేవాళ్ళం. బట్ ఆయన మాకు ఇచ్చిన కమిట్మెంట్ ఏంటంటే మీరు తీసుకుంటున్నారు కాబట్టి నేను ఇంకెవరికి ఇవ్వను ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అండి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం. నేను ఎవరికి ఇవ్వను, మీరే తీసుకోండి, మీకే ఇస్తాను అనేవాడు అన్నాడు. మేము నమ్మకంగా ముందుకెళ్ళాం. బట్ తర్వాత ఏం జరిగింది అని అంటే విజయవాడ నుంచి ఎవరో ఫ్లేవర్స్ తెప్పించుకున్నారని మాకు తెలిసి ఆయనకి ఫోన్ చేసి అడిగాం. అది ఎక్కడో గుజరాత్ కంపెనీ అనమాట. ఏమండి మరి ఇట్లా మీరు ఫ్లేవర్స్ ఇచ్చారంట, ఎందుకు ఇచ్చారంటే విజయవాడ అది ఏపీలో వస్తుందా అని తిరిగి నన్ను క్వశ్చన్ చేశాడు. సో అప్పుడు అనిపించింది అనమాట, ఓ ఇది ఇతను ఎవరు అడిగినా ఇచ్చేస్తాడు కాబట్టి అతను మనకి ఒక లెసన్ నేర్పించాడు నాకు. సో దీంట్లో కూడా కష్టం వచ్చినా తప్పదు వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఓన్గా మన ఈ ఫ్లేవర్స్ది కంపెనీ కూడా సెటప్ చేయడం జరిగింది. చాలా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టాము. బట్ ఇనీషియల్గా చాలా స్ట్రగుల్ అయ్యాము. ఎందుకంటే ఒక టేస్ట్కి అలవాటు చేసిన తర్వాత సడన్గా టేస్ట్ మార్చడం అనేది అంత ఈజీ కాదు. బట్ ఒక లెసన్ ఎప్పుడైతే నేర్చుకున్నామో స్లోగా, ఓకే ఇమీడియట్గా కాకపోవచ్చు, స్లోగా స్టార్ట్ చేద్దామని అలా 6 ఫ్లేవర్స్తో స్టార్ట్ చేసి అలా స్లోగా మేము ఇప్పుడు 200+ ఫ్లేవర్స్ అయితే మేము డెవలప్ చేయడం. ఇవంతా ట్రైనింగ్ తీసుకొని ఇప్పటికీ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. ఎస్ అవునండి. ఇది యాక్చువల్గా ఆవిడకి కూడా కోరిక ఏదో ఒకటి చేయాలి అన్నప్పుడు నేను సరే ఈ ఫ్లేవర్స్ అనేది ఎట్లాగో మనకి సిస్టర్ కన్సర్న్గా పెట్టుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆవిడకి ఫస్ట్ అన్నీ కూడా నేర్పించాము. అంటే ఒక ప్రొఫెషనల్ని హైర్ చేసి నేర్పిస్తే ఆవిడ పట్టుదలగా అన్నీ నేర్చుకుని ఇవాళకి కూడా రకరకాల కొత్త ఫ్లేవర్స్ ఇన్వెంట్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఒక పర్సనల్ క్వశ్చన్, ఇంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేవరెట్ ఫ్లేవర్ ఉంటుంది, కొంతమంది అదే తాగుతుంటారు. అలా రెడీ చేస్తున్న క్రమంలో మీ ఆవిడకైనా మీకైనా బాగా నచ్చిన ఫ్లేవర్ అంటే మీరేం చెప్తారు కదా వాళ్ళ? బాగా నచ్చిన ఫ్లేవర్ అంటే ఒకటండి, ఇక్కడ టేస్ట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు. టేస్ట్ అనేది జనరల్గా టేస్ట్ బడ్స్ని బట్టి ఒక్కొక్కరికి ఒకటి నచ్చుతుంది. సో అలాగా మనం ఒకటనేది కాకుండా అన్ని రకాల ఫ్లేవర్స్లోనూ మనం చేసుకుంటూ వచ్చాము. సో అలాగా మాకు బాగా నచ్చింది అని అంటే ఇనీషియల్గా జీరా అనేది బాగా నచ్చింది మాకు. తర్వాత సుగంధ్ ఒకటి తయారు చేసాము, అది కూడా బాగానే క్లిక్ అయింది. అంటే ఒక ఫ్లేవర్ తయారవడానికి ఎన్ని రోజులు టైం తీసుకుంటారండి బేసిక్గా? ఫ్లేవర్ అనేది ఇట్ ఈజ్ ఏ మిక్స్ అండ్ మ్యాచ్ అండి. కాంబినేషన్స్లో రకరకాల కాంబినేషన్స్లో మనం మిక్స్ చేసుకుంటూ ఒక టేస్ట్ అనేది కొత్తగా మనకి వచ్చింది అన్నప్పుడు దానికి ఒక నామకరణం చేసుకుని దాన్ని ఒక కొత్త ఫ్లేవర్గా మనం మార్కెట్లోకి తీసుకెళ్తాం. మీ ఫస్ట్ బ్రేక్ త్రూ అంటే ఏం చెప్తారు? బ్రేక్ త్రూ అంటే ఫస్ట్ గోలీ సోడానే బ్రేక్ త్రూ అండి. ఫస్ట్ ఫౌంటైన్ మెషిన్స్, తర్వాత గోలీ సోడానే బ్రేక్ త్రూ అని చెప్తాను. ఎందుకంటే గోలీ సోడా ఈ ఫౌంటైన్ మెషిన్స్లో మేము నేర్చుకున్న ఏవైతే గుణపట్టాలు ఉన్నాయో అవి తిరిగి ఆ మిస్టేక్స్ ఇక్కడ జరగకుండా మేము కేర్ తీసుకున్నాము. ఫర్ దట్ సేక్ అదేంటి అని అంటే ఆ మెషిన్ తయారు చేసిన వెంటనే మేము పేటెంట్ చేసుకోవడం జరిగింది మెషిన్ని. సో పేటెంట్ చేసుకున్నాం కాబట్టి పేటెంట్ అది మనకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇది ఎవరు కాపీ చేయడానికి లేదు ఇంకా ఈ మెషిన్ని. సో ఇవాళ అక్కడక్కడ కాపీ చేస్తున్నారు, వాళ్ళని మనం ఆల్రెడీ లీగల్గా కూడా యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఫ్లేవర్స్ మీరే రెడీ చేసుకుంటున్నారు, ఇంత దూరం వచ్చి ఏకంగా ఇంకా గ్రౌండ్లోకి వెళ్ళి మిషన్స్ దాకా వెళ్ళారు. మిషన్స్ ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయి హోల్సేల్గా మేము తీసుకొచ్చుకోవాలి, దాని మీద 5 పైసలు ఎక్కువ పెట్టుకొని అమ్మేసుకోవాలి, ఇది ఒక బిజినెసే. లేదు మీరు అన్నట్టుగా మీ దగ్గర వచ్చి మిషన్ తీసుకొని మీ దగ్గర ట్రైనింగ్ తీసుకొని నేమ్ కూడా మీరు సజెస్ట్ చేసి లేబుల్స్ కూడా ఇస్తే ఫుల్గా పెట్టుకోవడం. కొంతమంది ఫ్రాంచైజే తీసుకుంటారు ఇదంతా మాకు వద్దని. అది కాక మీరు మిషనరీ వైపు ఎందుకు వెళ్ళారు? మిషనరీ అంటే ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్టుగా మేము ఇవన్నీ ఇనీషియల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాము, డిస్ట్రిబ్యూషన్ చేసాము, ఓన్గా కంపెనీ పెట్టుకున్నాము,
పెట్టుకున్న తర్వాత అర్థమైంది ఏంటి అని అంటే, ఇది అందరూ చేయలేరు, చాలా కష్టాలు ఉన్నాయి దీంట్లో. అంటే ఏవైతే ఆ ప్రాబ్లమ్స్ని మనం ఐడెంటిఫై చేసి మరి దానికి సొల్యూషన్ మనం వెతికినప్పుడు ఇది 10 మందికి ఉపయోగపడాలి, 10 మంది ఎందుకు చేయకూడదు అనే ఆలోచనతోనే అప్పుడు మనం మషినరీస్ని చిన్న సైజులో చేసి బడ్జెట్ ఫ్రెండ్లీగా, అంటే ఇప్పుడు స్టార్టప్ అంటే అందరూ ఇప్పుడు కూల్ డ్రింక్ కంపెనీ పెట్టాలంటే కోట్లల్లో వ్యవహారం అండి జనరల్గా. సో తక్కువ పెట్టుబడితో కూడా ఎందుకు పెట్టకూడదు అనే ఆలోచనతో అప్పుడు మేము ఈ చిన్న చిన్న మెషిన్స్ని తయారు చేసి ఈ మెషిన్స్ని మనం కస్టమర్స్కి ఇవ్వడం స్టార్ట్ చేసాం. ఓకే. తర్వాత చాలా వైరల్ అయింది ఎప్పుడంటే అండి, కేటీఆర్ గారు వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో మీ కంపెనీకి రావడము, సోడా తాగడం చాలా బాగుందని చెప్పడము, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా. అండ్ ఆయన ర్యాండమ్గా చెప్పే వ్యక్తి కాదు. చౌటుప్పల్లో అన్ని ఇండస్ట్రీస్ చూస్తూ మీ దగ్గరకు వచ్చారు. అది మీరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? అది ఎలా జరిగింది ఆ మూమెంట్ అంతా? యాక్చువల్గా ఆయన ఈ సెలబ్రేషన్స్ 10 ఇయర్స్ ఉత్సవాలు సందర్భంగా ఆయన విజిట్ చేయడం జరిగిందండి. అప్పుడు మా ప్రెసిడెంట్ సుధీర్ రెడ్డి గారు, టిఫ్ ప్రెసిడెంట్, ఆయన్ని ఇన్వైట్ చేశారు. మాకు ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు ఇట్లా వస్తున్నారు అని చెప్పి. సో మేము ఇమీడియట్గా అన్నీ కూడా చూపించి ఆయనకి టేస్ట్ చూపించడం జరిగింది. ఆయన బాగా మెచ్చుకున్నారు. బట్ ఆయన ఒక సజెషన్ కూడా ఇచ్చారు. ఈ బాటిల్స్ ఎక్కడ తెస్తున్నారంటే మేము అప్పుడు ఒక కంపెనీలో మేము తయారు చేపిస్తున్నాము అవుట్ ఆఫ్ స్టేట్లో. మీరు అక్కడెక్కడో చేపించడం ఏంటి, ఇక్కడ తెలంగాణలో ఉంది కదా గ్లాస్ ఫ్యాక్టరీ, ఇక్కడ ఎందుకు చేయించకూడదని ఆయన సజెషన్ ఇచ్చారు. కాకపోతే అప్పుడు వాళ్ళు మాకు అందించలేకపోయారు తర్వాత. బట్ ఆయన చెప్పిన తర్వాత లక్కీగా మాకు ఇప్పుడు అది కూడా లోకల్గానే మేము తయారు చేయించుకోగలం. సో ఇప్పుడు మీరు మొత్తం మెషిన్ దగ్గర నుంచి గ్లాసెస్ అయినా అవి ఏవైనా మొత్తం మీరే ఇంక A to Z. ఎస్. అండ్ మీరు టిన్స్, ఇప్పుడు సోడాస్ పక్కన పెడితే మీరు ఆల్ అంటే వాటర్ బాటిల్స్ అయినా, జ్యూసెస్ అయినా, ఎనర్జీ డ్రింక్స్ అయినా ఇవన్నీ కూడా టిన్స్లో కూడా ఇస్తున్నారని విన్నాం. వాటి గురించి ఒకసారి. ఇప్పుడు ట్రెండ్ అండి, మార్కెట్లో ఎప్పుడూ ఒక ట్రెండ్ వెళ్తూ ఉంటుంది, క్లిక్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు మార్కెట్లో చూస్తే ఎనర్జీ డ్రింక్స్ అనేది బాగా ట్రెండింగ్. ఇప్పుడు ఈ ఎనర్జీ డ్రింక్స్ కూడా ఎవరన్నా ఇప్పుడు ఓన్గా చేయాలి అనే ఒక ఆలోచన ఎవరికన్నా ఉంటే కనుక మనం ఆ ఎనర్జీ డ్రింక్స్ కావాలంటే వాటి ఫార్ములేషన్స్తో పాటుగా దానికి కావాల్సిన మషినరీ, ఆ క్యాన్స్ కానివ్వండి, అవన్నీ కూడా మేము ఇప్పుడు సపోర్ట్ చేస్తాం. ఓకే. ఇప్పుడు ఎలా అండి మీ దగ్గరకు వచ్చారు, మీరే అంత ట్రైన్ సర్టిఫికేషన్ ఏమైనా ఉంటుందా దానికి? మీరు సర్టిఫికేషన్ అంటే ఇప్పుడు మా కంపెనీలో మా మెషినరీ మీద ట్రైన్ చేసిన తర్వాత మేమేం చేస్తామంటే మా మెషినరీస్ ఎలా ఆపరేట్ చేయాలి, మెషినరీస్ అనేది ట్రైనింగ్ ఇస్తాం. ఆ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మేము మా కంపెనీ తరఫు నుంచి ఒక సర్టిఫికేషన్ అనేది మేము ఇస్తాం, పలానా వ్యక్తి మా మెషినరీ మీద ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది అనేది. ఓకే. అండ్ మీరు విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తారని విన్నాం సార్. ఏమేం చేస్తారు, ఎలా ఉంటుంది, ఏ దేశాలకు చేస్తారు? మేము ఆల్రెడీ ఇప్పుడు గోలీ సోడా అనేది ఆల్రెడీ మేము యుఎస్కి ఒక దాదాపుగా 4 మెషిన్స్ ఇవ్వడం జరిగిందండి యుఎస్కి. అలాగే కెనడా ఇచ్చాము, ఆస్ట్రేలియా ఇచ్చాము, న్యూజిలాండ్ ఇచ్చాము, తర్వాత శ్రీలంక ఇచ్చాము, దుబాయ్ ఇచ్చాము, నేపాల్ ఇచ్చాము, కెన్యా ఇచ్చాము, ఇంకా చాలా మలేషియా ఇచ్చాము, ఇంకా వెళ్తూనే ఉన్నాయి. వెరీ రీసెంట్లీ యూకే కూడా బుక్ అయింది. ఇంకా చాలా ఎంక్వైరీస్ కూడా ఉన్నాయి. దాదాపు ఒక 20 కంట్రీస్ అయితే మేము ఆల్రెడీ సప్లై చేసామండి. కానీ ఎంత మంచి సక్సెస్ అండి. సాధారణంగా ఇట్లాంటి మల్టీనేషనల్ కంపెనీస్ అన్ని వేరే దేశాల వాళ్ళవి మనం ఏదో తీసుకొచ్చుకొని మనం వాడుతుంటే లోకల్ ఫ్లేవర్స్ అన్ని వీటన్నింటి మిషనరీ ఏవైనా విదేశాలకు మీరు ఎక్స్ప్లోర్ చేయడం అనేది మీ లైఫ్లో వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏం చెప్తారు ఇంత సక్సెస్లో? ఖచ్చితంగా ఈ గోలీ సోడానేనండి. నన్ను యాక్చువల్గా నా పేరు కన్నా గోలీ సోడా నందు అనే తొందరగా గుర్తుపడతారు. అండ్ ఇప్పుడు టెక్నికల్గా ఉంటుంది కదా, మిషనరీ ఉంటుంది. టెక్నికల్ టర్మ్స్ని కొంచెం మాలాంటి వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా ఒకసారి ఆ సాంకేతికత గురించి. ఇప్పుడు మనం పూర్వం చూసుకుంటే కనుక గోలీ సోడా అనేది కొంచెం రిస్కీ అండి యాక్చువల్గా చెప్పాలంటే. అవి పగిలిపోవటము, దెబ్బలు తగటము, చేతులు మొఖాలకి దెబ్బలు తగటం అలా జరిగేది. సో ఇప్పుడు మనం తయారు చేసిన మషినరీ ఏంటంటే ఫుల్లీ ఆటోమేటిక్. అది మీకు ఈ దెబ్బలు తగ్గడం అనేది ఉండదు. ఎందుకంటే మెషిన్లో బాటిల్ పెట్టగానే ఒక సర్టెన్ ప్రెషర్ అనేది మనం సెట్ చేసుకుంటాము. కరెక్ట్గా ఆ ప్రెషర్ అది మెయింటైన్ చేస్తుంది. అలాగే ఒక టెంపరేచర్ మెయింటైన్ చేస్తాం. ఈ టెంపరేచర్లో ఈ ప్రెషర్ అని చెప్పి ఎప్పుడైతే మనం కరెక్ట్గా మెయింటైన్ చేస్తామో ఆటోమేటిక్గా ఆ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. తాగేటప్పుడు మంచిగా మనకి ఆ ఫీల్, యూ కెన్ ఫీల్ దట్, అంటే ఆ సోడా అనేది ఆ స్ట్రెంగ్త్ మీకు తెలుస్తుందండి.
ఓకే. అండ్ మీరు చెప్పండి, ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళకి ఓకే అవేర్‌నెస్ ఉంటుంది. ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఉన్నారు. సోడాలు అక్కడ కూడా చాలా తాగేవాళ్ళు ఉంటారు. బట్ అక్కడ చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు అందరికీ ఒక బిజినెస్ చేయాలి, సెటిల్ అవ్వాలి. మీరంటే 5, 6 లక్షలు అంటే ఎలాగోలా అప్పు చేసో, లోన్ పెట్టుకొనో వస్తారు. వాళ్ళకి ఊర్లలో ఇది పెట్టడానికి ఇప్పుడు మిషన్ సడెన్‌గా ప్రాబ్లమ్ వస్తుంది. అవైలబిలిటీ ఉండదు. ఇలాంటి వాళ్ళకు ఉండే రిస్క్ ఏంటి? చేయొచ్చు అని నమ్మకం కలిగించే బెనిఫిట్స్ ఏంటి? ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు ఊళ్ళల్లో ఇప్పటికీ కూడా ఈ తిప్పుతారండి. 3 బాటిల్స్ పెట్టి తిప్పి చేస్తూ ఉంటారు. కొంచెం రిస్క్ ఎక్కువ అది. సో అందుకని ఇప్పుడు మనం ఇచ్చే మెషిన్స్ ఏంటంటే రిస్క్ లేకుండా ఆటోమేటిక్గా ఫిల్ చేసుకోవచ్చు. ఫిల్ చేసుకోవటమే కాకుండా వాళ్ళకి మనము ఎవరైతే మెషిన్ తీసుకుంటారో వాళ్ళకి మన ఫ్యాక్టరీలో పిలిచి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ ఏదైతే మనం ఇస్తున్నామో ఆ మెషిన్ ఎలా ఆపరేట్ చేసుకోవచ్చు, లేదు ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని ట్రబుల్ షూట్ ఎలా చేసుకోవాలి అనేది కూడా మనం నేర్పించడం జరుగుతుంది. ఓకే. సో అప్పుడు ఏమవుతుంది అని అంటే వాళ్ళు ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళే చేసేసుకుంటారు. ఒకవేళ ఇంకా ఏదైనా వాళ్ళకి అర్థం కానిది ఏదైనా ఉంటే కనుక వాళ్ళు మనది టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఉందండి. వాళ్ళు దాన్ని కాంటాక్ట్ చేస్తే కనుక మనము ఓవర్ ఏ వీడియో కాల్ కూడా సపోర్ట్ అనేది ఇస్తాము. దాని ద్వారా కూడా వాళ్ళు రెక్టిఫై చేసుకుంటారు ప్రాబ్లమ్స్. అలా కూడా ఒకవేళ జరగకపోతే కనుక రెక్టిఫై అవ్వకపోతే కనుక మన సైడ్ నుంచి టీం ఉంది, సర్వీస్ టీము, బిగ్ టీమ్, వీ హ్యావ్ ఎ వెరీ బిగ్ టీమ్. ఎవరో ఒకళ్ళు వెళ్ళి అటెండ్ చేస్తారు. ఓకే. అండ్ నాకు ఒకటి చెప్పండి, ఇప్పుడు సోడానే కాకుండా ఏమేం చేసుకోవచ్చు మీ దాంట్లో? ఆల్రెడీ డక్క ముక్కలన్నీ తినేశారు, అందులో ఉండి నెగిటివ్స్ చూశారు కనుక కింద వచ్చే వాళ్ళకి ఆ ప్రెషర్ లేదు, మీరు అన్నీ అనుభవించారు కనుక ఏది బెస్ట్ అనేది మీకన్నా బాగా సజెస్ట్ చేసే వాళ్ళు ఉండరు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి వచ్చారు, ఉన్న డబ్బులన్నీ మా దగ్గర ఉన్న 5 లక్షలు పెట్టాం సార్, మాకు ఏది బెస్ట్ అంటే మీరు ఏది సజెస్ట్ చేస్తారు మీకున్న అన్ని వాటిలో? ఇప్పుడు దీంట్లో కూడా రకాలండి. ఇప్పుడు ఎదుట వచ్చిన వాళ్ళు వాళ్ళ టేస్ట్ని కూడా చూడాలి మనం. ఇప్పుడు వాళ్ళు క్యాన్లో చేయాలనుకుంటున్నారా, లేకపోతే బాటిల్లో చేయాలనుకుంటున్నారా, లేదా క్రౌన్ క్యాప్ గాజు బాటిల్లో మీకు ఓపెనర్తో ఓపెన్ చేసి ఈ మధ్య హోటల్స్లో ఎక్కువగా అవే ఉంటున్నాయి, అవి చేయాలనుకుంటున్నారా, లేదా గోలీ సోడా చేయాలనుకుంటున్నారా, వాళ్ళ ఇష్టాన్ని బట్టి మనం సజెషన్ ఇస్తామండి. ఇక పోతే ఫ్లేవర్స్ అంటారా, మనది మల్టీలింగ్వల్ మన కంట్రీ. అలాగే టేస్ట్లు కూడా ఏరియాకి మారిపోతూ ఉంటాయి. ఒక ఏరియాలో ఒకటి ఇష్టపడతారు, ఒక ఏరియాలో ఒకటి ఇష్టపడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు జీరా సోడా ఇష్టపడుతున్నారు. అలాగే మీరు ఆంధ్ర ఇటు మీరు డౌన్ ది లైన్ ఇప్పుడు గోదావరి జిల్లా వెళ్ళారనుకోండి, అక్కడ ఎక్కువ లెమన్ను ఆరెంజ్ ఎక్కువ ఇష్టపడతారు. అలాగే ఇప్పుడు మీరు ఇటువైపు మన రాయలసీమ వైపు వెళ్ళారనుకోండి, సుగంధి సోడా అంటే నన్నారి అంటారు, అది బాగా తాగుతారు. సో అట్లా ఎవరి ఇష్టాన్ని బట్టి మనం సజెస్ట్ చేస్తాం. ఎవరికి ఎలా కావాలంటే అలా మనం సజెస్ట్ చేస్తాం. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మల్టీనేషనల్స్ ఒకటే టేస్ట్ తీసుకొచ్చి మనకి రుద్దుతారు. ఇక్కడ అలా కాకుండా ఎవరికి ఎలా కావాలో అలా. ఒకవేళ ఎవరన్నా ప్రత్యేకించి మాకు ఇలాగే కావాలి అని అడిగితే కూడా మేము వాళ్ళకి ఆ టేస్ట్ని చేసి దాన్ని కోడింగ్ చేస్తామండి. కస్టమైజ్డ్ కోడింగ్ చేసి అది ఇంకా వాళ్ళకి మాత్రమే వెళ్తుంది, ఇంకా బయట ఎవరికి ఇవ్వమంది. ఇప్పుడు ఎనర్జీ డ్రింక్స్ దగ్గర నుంచి ఇప్పుడు వాటర్, జ్యూసెస్ అన్నారు, జ్యూసెస్ ఎలా అండి? జ్యూసెస్ అంటే ఇప్పుడు మీరు మ్యాంగో జ్యూస్ కావచ్చు, లేకపోతే ఏదైనా గోవా కావచ్చు, జామ జ్యూస్ కావచ్చు, లేకపోతే అట్లా ఏదైనా జ్యూసెస్ చేసుకోవాలంటే కూడా దానికి సంబంధించిన మెషినరీ కూడా మేము ఇస్తాం. అది కూడా సేమ్ ఇలా అది నిలువ ఉంటాయి. ఇప్పుడు సోడా అంటే పర్టికులర్గా ఎన్ని రోజులు ఉంటుంది, రిస్క్ ఉండదు. కానీ జ్యూసెస్ దగ్గరకు వచ్చేసరికి ఫలానా ఇంత టైంలోనే అది సేల్ అవ్వాలని ఉంటుందండి. అది కూడా టైం ఉంటుంది, అంటే 6 months షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా ప్రాసెసింగ్ కూడా ఉంటుంది. పాస్చరైజేషన్ చేయాలి ప్రోడక్ట్ని, అలాగే హోమోజనైజ్ చేయాలి, హాట్ ఫిల్ చేయాల్సి వస్తుంది. సుమారుగా ఒక 70 degrees ఫిల్లింగ్ చేస్తే కనుక దానికి షెల్ఫ్ లైఫ్ అనేది వస్తుందండి. ఓకే. మీరు ఇంత జర్నీలో చాలా స్ట్రగుల్ అయ్యి డౌన్ అయ్యి మళ్ళీ బ్యాక్ అయిన సందర్భం అంటే మీకు బాగా గుర్తొచ్చేది ఏంటి? బిజినెస్లో సహజం అండి, అప్స్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయి. బట్ పట్టుదలగా నిలబడాలి, తట్టుకోగలగాలి. ఒక రకంగా చెప్పాలంటే మీరు కరోనా టైంలో చాలా బిజినెసెస్ డౌన్ అయిపోయి చాలామంది తీసేశారు బిజినెస్. ఈవెన్ కరోనా చెప్పాలంటే మాకు ఫ్లేవర్స్ కూడా చాలా లాస్ వచ్చిందండి. అంటే సడన్గా సేల్స్ ఆగిపోయి ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఎక్స్పైర్ అయిపోయి అన్నీ పారబోయటం అట్లా జరిగింది. బట్ మళ్ళీ వెయిట్ చేయాలి మనం, మళ్ళీ టైం వస్తుంది ఖచ్చితంగా. యూత్కి కూడా నేను చెప్పేది ఒకటే, ఏదన్నా పెడితే కూడా వెంటనే డబ్బులు వచ్చేయాలంటే రావు. బిజినెస్ అన్నాక ఓపిక పట్టాలా,
ఒక స్ట్రాటజీగా వెళ్ళాలి, ప్లాన్ చేసుకుని వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇప్పుడు మీరు విదేశాలకు కూడా సప్లై చేస్తున్నారు కదా సార్, అదొక ప్రైడ్. ఇండియా నుంచి ఒక కంపెనీని వాళ్ళు ఏరి కోరి కావాలని ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఒక నందా శ్రీనివాసరావు నుంచి అడుగుతున్నారు వాళ్ళు. అది ఎంత గర్వంగా ఉంటుందో, అందులో ఎంత సక్సెస్ ఉంటుందో అంతే బాధ్యత కూడా ఉండాలి. అప్పుడు మీరు మీ సర్వీస్లో, మీ ఎఫర్ట్స్లో, క్వాలిటీలో పెట్టే టైం అదంతా ఎలా ఉంటుంది? ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? బేసికల్గా ఈ ప్రాసెస్లో ఏంటంటేనండి, ఇప్పుడు మార్కెటింగ్ కావచ్చు, అదర్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను చూస్తాను. బట్ కమింగ్ టు ది టెక్నికాలిటీస్, ఇప్పుడు మీరు అన్నట్టు సర్వీసు ఇప్పుడు ఏదైతే ఉందో అది మా పార్ట్నర్ వెంకట్రావు గారు అని ఉన్నారు. ఆయన ఫుల్ టైం R&D అదే పని మీద ఉంటారు. సో ఎక్కడా కూడా ఎవరికి ప్రాబ్లం రాకుండా ఫుల్ టైం హీ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ ద సర్వీస్ పార్ట్ అండి. మషినరీలో డెవలప్మెంట్, కొత్త మళ్ళీ ఏదన్నా వినూత్నంగా ఎక్స్పెరిమెంట్స్ అనేది కూడా చేస్తూనే ఉంటాం రెగ్యులర్గా. సార్ ఇప్పుడు చాలామంది ఊర్లలో ఎలా ఉంటుందంటే మగవాళ్ళకు కొంచెం కుదురు ఉండదు ఒక్కోసారి, ఆడవాళ్ళకి ఎక్కువ కుదురు ఉంటుంది, ఏదో ఇంటికి ఏదో చేసుకోవాలని. వాళ్ళు ఎందుకు బయటికి వెళ్ళాలి, రెంట్కి రూమ్ తీసుకోవాలి, మళ్ళీ రెంట్ వెళ్తుందో లేదో, ఇన్నిటి వల్ల ఆగిపోతూ ఉంటారు. ఇప్పుడు మీరు ఇచ్చే మిషనరీ ఇల్లు ఇప్పుడు సింగిల్ బెడ్రూమే ఉందనుకోండి, వరుసగా 3 రూములు ఉన్నాయి, ఎట్లాగో అట్లా ఒక రూమ్ని ఖాళీ చేసుకొని అందులోనే మేము చేసుకోగలుగుతామా అనే డౌట్ ఉన్న ఆడవాళ్ళకు మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? చేసుకోవచ్చండి, ఇంట్లో కూడా పెట్టుకుని చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ సౌండ్ అనేది కొద్ది గోలీ షోడ అయితే మాత్రం కొంచెం సౌండ్ వస్తూ ఉంటుందండి. సౌండ్ పొల్యూషన్ అంటే పక్కన అంత ఇబ్బందిగా లేదు అని అంటే కనుక చేసుకోవచ్చు. బట్ ఒకవేళ సౌండ్ వస్తుంది అని అంటే కనుక అబ్జెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు. ఓకే. ఇప్పుడు ఎంతమంది ఉండాల్సి ఉంటుందండి? ఇప్పుడు ఆమెకొతే కష్టపడాలంటే కొంచెం పక్క వాళ్ళని కన్విన్స్ చేసుకొని చేస్తుంది. బట్ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకోవాలన్నప్పుడు స్టార్టింగ్లో కష్టం అవుతుంది. మినిమం ఎంతమంది ఉంటే రన్ అవుతుంది? ఒక 4 నుంచి 5 హెల్పర్స్ని పెట్టుకొని దే కెన్ రన్ ద షో అండి. ఓకే. అలాగే మీరు చెప్పండి, ఇప్పుడు బెవరేజ్ ఇండస్ట్రీ కాకుండా బిజినెస్ని మీరు బాగా స్ప్రెడ్ చేస్తూ వస్తున్నారు. దానికి ఎక్కువగా మీకు ప్రోత్సాహం ఇచ్చిన అంశాలు ఏంటి? బిజినెస్కి స్ప్రెడ్డింగ్ అంటే ఒకటండి, ఇప్పుడు మేము చేసే డైలీ యాక్టివిటీస్లో మాకు వచ్చే ప్రాబ్లమ్స్కే ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ వెతుక్కుంటా ఎక్స్పాండ్ అవుతున్నాము. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ అయితే ట్రస్ట్. వీ హ్యావ్ టు బిలీవ్ అవర్ స్టాఫ్, అవర్ పార్ట్నర్స్. నేనైతే చెప్తాను, ఇవాళ ఇంత మేము గ్రో కావడానికి కారణం మా పార్ట్నర్స్, మా స్టాఫ్, మా మ్యాన్ పవర్. టైం ఎలా మేనేజ్ చేస్తున్నారు సార్? ఇప్పుడు మీరు ఎక్కడ ఒక ఐస్ క్రీమ్ నుంచి స్టార్ట్ అయిన చిన్నగా షాప్ నుంచి స్టార్ట్ అయిన మీరు ఒక్కొక్కటి తవ్వుతూ ఎక్కడ కష్టం వస్తే అక్కడ ఇది నేనే ఎందుకు చేసుకోవద్దనే దాని నుంచి మీరు ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారు. కానీ అది సోడాల నుంచి మీరన్న ఫ్రూట్ జ్యూస్ కానివ్వండి, బ్యావరేజెస్ అన్ని ఇండస్ట్రీకి ఇంత చేస్తున్నప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే బిజినెస్ వాళ్ళ లైఫే బెటరు, వాళ్ళకంటే ఓన్ బిజినెస్ ఇష్టం ఉంటే వెళ్తారు, ఇంట్లో ఉండాలనుకుంటే ఇంట్లో ఉంటారు, జాబే కష్టం అని. కానీ బిజినెస్ వాళ్ళకి ఒక్కరోజు రెస్ట్ తీసుకున్నా మళ్ళీ కాంపిటేటివ్ వాళ్ళు లాస్లోకి వెళ్ళిపోతారు కదా. సో మీరు ఎవ్రీ సెకండ్ చాలా అలర్ట్గా ఉండాల్సి వస్తుంది. మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి? ఇన్ని ఏళ్ల ప్రయాణంలో ఎప్పుడైనా ఇంకా చాలే అనిపించలేదా? చాలు అంటే ఇప్పుడు అచీవ్మెంట్స్ అనేది ఇంపార్టెంట్ అండి. ప్రతి మనిషికి అంటే ఒక కోరిక ఉంటుంది, ఇంకా చేయాలి, దీన్ని ఇంకా ఒక రేంజ్కి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతోనే దీన్ని మేము స్టార్ట్ చేసాము. దాన్ని ఆ రేంజ్కి తీసుకెళ్ళాలనే ప్రయత్నం. ముఖ్యంగా సక్సెస్ అంటే మెయిన్ మనం చేసే ప్రతి పని క్వాలిటీగా చేస్తే, ఎప్పుడైతే మనం దృష్టి పెడతాం క్వాలిటీ మీద, ఆటోమేటిక్గా కస్టమర్ వెతుక్కుని వస్తారు మన దగ్గరికి. గ్లోబల్ కంపెనీల పోటీ తట్టుకోవడం కష్టం అండి. ఇప్పుడు మీకు సహజంగా ఒక ఐడియా వచ్చినా, మీరు ఎక్కడో వరంగల్ నుంచి వచ్చిన ఒక నందా శ్రీనివాసరావు, కానీ మల్టీనేషనల్ చూపు పడితే మీరంతా కొట్టుకుపోతారు, అంత పెద్ద చెయ్యి అది. అటువంటి గ్లోబల్ కాంపిటీషన్ని ఒక మంచి ఐడియా ఎక్కడున్నా అది ఇలా లాగేస్తుంది కదా. అటువంటి సందర్భాలు, అటువంటి ఆఫర్స్ మొత్తం మెజ్జి చేయమనడాలు ఇటువంటి ఎన్నో వచ్చుంటాయి కదా. ఇలా వచ్చినప్పుడు టెంప్టింగ్ ఆఫర్స్ కూడా పెడతారు. ఇవన్నీ తట్టుకొని ఎలా నిలబడ్డారు? అలాంటివి ఏమైనా వచ్చాయా మీకు? అంటే మేము ఓన్గా ఒక బ్రాండ్ అయితే మేము క్రియేట్ చేయలేదండి ఎప్పుడు. మేము ఓన్లీ బ్యాక్ ఎండ్లోనే ఉన్నాము, సపోర్టింగ్. ఎవరికి మెషినరీ ఎలా కావాలి, ఏం చేయాలనుకుంటున్నారు, వాళ్ళు ఒక ఆలోచనతో ముందుకు వస్తే దాన్ని రూపం దాల్చడానికి మేము ఖచ్చితంగా మా వంతు సహాయం మేము చేస్తాం. ఓకే. సో జనరల్గా ఈ మల్టీనేషనల్స్ అనేవి ఒక బ్రాండ్ పెరుగుతున్నప్పుడు దాన్ని టేక్ ఓవర్ చేసే ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. అవును. ఇప్పుడు గ్లోబల్ కంపెనీల పోటీ మిషనరీ వ్యవస్థ, ఇప్పుడు మీరు ముడి సరుకు అంటాం మన మామూలు భాషలో అయితే, అది తయారు చేయడంలో కూడా ముందే ఉంటుంది. ఆ కాంపిటీషన్ ఎలా తట్టుకుంటున్నారు మీరు?
మెషినరీస్ అంటే ఒకటండి, వాళ్ళ మీరు గమనిస్తే కనుక బీవరేజ్ ఇండస్ట్రీలో మషినరీస్ లార్జ్ స్కేల్లో చేస్తున్నారు కానీ స్మాల్ స్కేల్లో ఎవరు చేయట్లేదండి. మేము డే 1 నుంచి కూడా మా దృష్టి అంతా కూడా స్మాల్ స్కేల్లో ఎలా చేయాలి అనేదే మేము దృష్టి పెట్టాము. సో స్టార్టప్స్ ఎవరైతే చేయాలి అనే కోరిక ఉంటుందో వాళ్ళకి పెట్టుబడి ఎక్కువ ఉండదండి. సో తక్కువ పెట్టుబడిలో ఎలా చేసుకోవాలి అనేది వాళ్ళు ఒకవేళ అనుకుంటే కనుక వీఆర్ ది బెస్ట్ సొల్యూషన్ ఫర్ దెమ్. ఓకే, ఇప్పుడు ప్రతి దాంట్లో పెద్ద సమస్య ఏంటంటే కాపీ. ఇప్పుడు ముందు ఫ్రెష్ ఐడియా రాదు, కానీ మీకు వచ్చాక ఈ పెద్ద ప్రపంచంలో ఎవరైనా ఎక్కడైనా కాపీ కొట్టచ్చు. అలా మీ ప్రోడక్ట్స్ని కాపీ కొట్టడం, మీ ఐడియాస్ని కాపీ కొట్టడం, ఇటువంటి ఇష్యూస్ వచ్చాయండి. ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్లో వేరే వాళ్ళు ఎవరో మా మిషన్ కాపీ కొట్టారని ఆల్రెడీ మేము విన్నాము. అండ్ మేము ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే మా కస్టమర్స్ వచ్చి మాకు చెప్పటము, గోలీ సోడా అంటే హైదరాబాద్ అనే ఉద్దేశంతోనే మేము హైదరాబాద్ వచ్చామండి, వచ్చి ఎక్కడో పలానా చోట అమ్ముతున్నారని మేము కొనుక్కున్నాము. కానీ కొనుక్కున్న తర్వాత తెలిసింది అది సోడా హబ్ వేరు, ఇది వేరు అని. సో అలా వాళ్ళు సేమ్ ఆ మెషిన్ కాపీ కొట్టి వాళ్ళు తయారు చేస్తుంటే వాళ్ళని వెరీ రీసెంట్లీ మేము లీగల్గా కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళని ఇమీడియట్లీ అంటే కోర్టు కూడా వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళని ఇమీడియట్గా స్టాప్ చేయించింది. ఓకే అండి, ఇప్పుడు మీరు బిజినెస్ అంటే ఇప్పుడు మిషనరీ నుంచి ప్రోడక్ట్ తయారీ వరకు చాలా కొన్ని వందల వేల మందికి ఉపాధి, పరోక్షంగా అయితే ఇంకెంతమంది వస్తే అంతమందికి. ఇటువంటప్పుడు జనాభా పెరుగుతుంది, నిరుద్యోగ సమస్య ఉన్నప్పుడు ప్రతి వాళ్ళకు ఉద్యోగం గవర్నమెంట్ కల్పించలేదు. మీలాంటి వాళ్ళని ప్రోత్సహించడం, లేకుంటే చిన్న ఎంఎస్ఎంఈ ఇంకా దానికన్నా చిన్న ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించడం వల్ల ఎక్కువగా డిపెండెన్సీ తగ్గుతుంది గవర్నమెంట్ మీద. గవర్నమెంట్స్ ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయడానికి ఏమైనా హెల్ప్ చేస్తుందా? లోన్స్ లేదా ఇటువంటి వాటికైనా ప్రత్యేకంగా ఏమైనా హెల్ప్ ఉందా? లోన్స్ అంటే ఇప్పుడు ఎంఎస్ఎంఈస్ నుంచి జనరల్గా సపోర్ట్ అనేది ఉంటుందండి. అంటే సైట్ అలాట్మెంట్స్ కావచ్చు, అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్కి టీజీఐఏసి ఇండస్ట్రీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి సైట్ల అలాట్మెంట్స్ అనేది చేస్తారండి. ఇండస్ట్రియల్ సైట్లు టీజీఐఏసి అంటారు. వాళ్ళు ఇండస్ట్రియల్ సైట్ల అలాట్మెంట్స్ అనేది చేస్తారు. అలాగే అక్కడ ఇండస్ట్రీ పెట్టుకుంటే కనుక కొన్ని ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కూడా ఉంటాయండి వాళ్ళకి. ఇప్పుడు మీ మిషన్ ఉందనుకోండి, మీరు మిషనరీ నేర్పిస్తే అది తీసుకోవడానికి కూడా గవర్నమెంట్ లోన్ ఏమైనా ప్రోత్సాహకంగా ఇస్తుంది? గవర్నమెంట్ అంటే ఇప్పుడు మీకు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయండి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ స్కీమ్స్ కొన్ని ఉంటాయి. అవి జనరల్గా ఎనీ షెడ్యూల్డ్ బ్యాంక్స్ మీకు అప్రోచ్ అయితే కనుక వాళ్ళు ప్రొవైడ్ చేస్తారండి. ఓకే, అలాగే ఫ్రాంచైజ్ ఇస్తారా? ఒకవేళ ఇస్తే మీరు ఏమేమి సపోర్ట్ చేస్తారు? ఫ్రాంచైజీ అనేది ఒక డిఫరెంట్ మోడల్ అండి. మేమైతేనేమో మషినరీస్ ఇస్తాము, దానికి సంబంధించిన మొత్తం. ఇప్పుడు ఎవరన్నా వచ్చి వాళ్ళు ఫ్రాంచైజీ మోడల్లో చేయాలి అనుకుంటే వాళ్ళకి మేము సపోర్ట్ చేసి వాళ్ళు ఫ్రాంచైజీ మోడల్ చేసేలాగా మేము అన్నీ కూడా సపోర్ట్ చేయగలుగుతాం. అలా కాకుండా ఇప్పుడు మేము కొత్తగా ఇంకొక ప్రోడక్ట్ మేము ఓన్గా ఫ్రాంచైజీ మోడల్లోకి వస్తున్నామండి. అదేంటంటే ఇవాళ మనం చూసుకున్నట్లయితే కూల్ డ్రింక్స్ అన్నీ కూడా న్యాచురల్గా తక్కువ ఉంటున్నాయి. సో ఇప్పుడు మా ఆలోచన ఏంటంటే ఫ్రెష్ నిమ్మకాయను అల్లము వాడి ఫ్రెష్గా జ్యూస్ లాగా చేసి సోడా తయారు చేయాలనేది మేము R&D చేస్తున్నామండి. అది అయిపోతే కనుక నెక్స్ట్ దాన్ని ఒక బ్రాండింగ్ చేసి ఫ్రాంచైజీ మోడల్లోనే దాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం. ఓకే, అంటే ఇప్పుడు మేము చూస్తున్న చాలా ముఖ్యంగా సోడాసే అనుకుందాము. ఇప్పుడు అన్ని రెస్టారెంట్స్లోనూ వచ్చేసారు. ఇప్పుడు వాటన్నింటి వెనుక అయితే మీ మిషనరీ ఉండాలా, లేదా మీరు ట్రైన్ చేసిన వాటికి లేబుల్స్ మార్చి వేసినవి? అయితే కరెక్ట్, ప్రతిదాని వెనుక నంద శ్రీనివాసరావు గారి శ్రమే ఉంది. సోడా హబ్ నుంచి మేము ఇచ్చే సపోర్ట్ ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, అండ్ మీ సక్సెస్, ఈ బిజినెస్, వీటన్నింటిలో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? మీ వైఫ్ ఏమో మీకు బ్యాక్ బోన్, అన్డౌట్ అండి. ఎలా ఇద్దరు కలిసి బిజినెస్లో ఉన్నప్పుడు ఫ్యామిలీ, పిల్లలు అంతా స్ట్రగుల్ అవుతారు కదా, ఎలా మేనేజ్ చేస్తూ వచ్చారు వాళ్ళు? ఫ్యామిలీ అంటే వాళ్ళ సపోర్టేనండి ఖచ్చితంగా. వాళ్ళు ఇప్పుడు నేను బిజినెస్ ఫుల్ స్కేల్లో నడిచేటప్పుడు టైమింగ్ అనేది ఉండదు. చాలా సందర్భాలు ఉంటాయి. మీకు మా పిల్లలు నన్ను చూసిన రోజులు కూడా తక్కువ, ఎందుకంటే వాళ్ళు లేచేసరికి నేను వెళ్ళిపోవడము, వాళ్ళు పడుకున్న తర్వాత నేను రావటము, సో మళ్ళీ నేను వెళ్ళిపోవడం. అలా కొన్నిసార్లు మా పాప కూడా అంటూ ఉండేది, డాడీ నాకు కనపడలేదు అనేది. ఇవన్నీ కామన్ అండి. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఒకసారి సక్సెస్ వచ్చిందంటే ఇవన్నీ మర్చిపోతాం. కష్టకాలంలో ప్రతి మనిషికి పక్క వాళ్ళకన్నా సెల్ఫ్ మోటివేషన్ అనేది అవసరం. సక్సెస్ఫుల్ పీపుల్లో అది ఎక్కువగా చూస్తాం. మీకు కష్టకాలంలో ప్రేరణ కలిగించింది అంటే ఏంటి? నాకు ముఖ్యంగా చెప్పాలంటేనండి మా ఫ్యామిలీయే స్ట్రెంత్ అండి. వాళ్ళు నాకు ప్రతి నిమిషంలోనూ వాళ్ళు సపోర్టివ్గానే ఉన్నారు. అండ్ నాకు ముఖ్యంగా మా ఫాదర్ కూడా
చిన్నప్పటి నుంచి ఆయన నాకు ట్రైనింగ్ కూడా ఒక డిసిప్లిన్ అనేది నేర్పించారు. ఆ డిసిప్లిన్ అనేది నాకు బాగా హెల్ప్ అయింది. ఇప్పుడు ఇనీషియల్గా అంటే తక్కువ వయసులోనే నేను వ్యాపారాలు చేసి డబ్బులు పోగొట్టుకున్నా కూడా మా ఫాదర్ నాకు సపోర్ట్ ఏం చేశారంటే, తక్కువ ఏజ్లో నువ్వు పోగొట్టుకున్నావు, ఆ తర్వాత నువ్వు జాగ్రత్తగా ఉంటావు అని అలా సపోర్ట్ చేశారు నాకు. సూపర్ కదండి. అది చాలా మందికి అదే ఉండదు, అసలు సపోర్ట్ ఉండదు. అండ్ ఇప్పుడు అందరికి ఉండే డౌట్ ఏంటంటే, ఓకే మేము మిషన్ తీసుకుంటాం, నేర్చుకుంటాం, ఇది ఫీజు తీసుకుంటారా, ఎలా ఈ పర్టికులర్స్ అన్ని డౌట్స్ ఉంటాయి కదా, వాటికి మీరు ఏం చెప్తారు? లేదండి, మేము ఏం ఫీజులు అనేది ఏం ఛార్జ్ చేయమండి. ఎందుకంటే మేము ఆల్రెడీ మెషిన్స్ తయారు చేస్తాం కాబట్టి ఆ మషినరీ సేల్స్ మాకు అవుతూ ఉంటుంది. అలాగే ఫ్లేవర్స్ మాకు సేల్స్ ఉంటుంది. సో అలాగే బాటిల్స్ కూడా మేము సేల్ చేస్తూ ఉంటాము. సో ఒకసారి మెషిన్ కొనుక్కున్న తర్వాత ఫ్లేవర్లు అయితే వాళ్ళు కొనుక్కుంటూనే ఉంటారు, బాటిల్స్ కొనుక్కుంటూనే ఉంటారు. అలాగే మెషిన్కి సంబంధించి సర్వీస్ కూడా మేము ఇస్తూనే ఉంటాము. అఫ్కోర్స్ 1 year గ్యారంటీ ఉంటుంది, తర్వాత కూడా మేము సర్వీస్ ఇవ్వాలి కాబట్టి మాకు తప్పదు. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు అన్నీ చేస్తారు. ఇప్పుడు లేబులింగ్ అన్నారు కదా, నేమ్కి అయితే ఖచ్చితంగా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీకి అయితే వాళ్ళు పే చేయమని అడుగుతారు. ఒక నేమ్ నేను ఇవ్వాలంటే నాకు డబ్బులు ఇవ్వాలి అని అంటారు. ఇప్పుడు మీరు కొలాబ్ అయ్యారు కదా, మీకు ఖచ్చితంగా మీరు అమౌంట్ వాళ్ళకి ఇస్తూనే ఉండుంటారు కదా, మరి అంటే వాళ్ళ నుంచి డిజైనింగ్ అయితే మేము మా దగ్గర ఇన్హౌసే ఉన్నారండి. మా కంపెనీలోనే ఇన్హౌస్ డిజైనర్ ఉన్నారు. డిజైనింగ్ మేము చేస్తాము, బట్ నామినల్గా మేము ఛార్జ్ చేస్తాం దానికి డిజైనింగ్ వరకు. బట్ కన్సల్టేషన్కి మేము సపరేట్గా అయితే ఏమీ ఫీజు తీసుకోమండి. సో 5 to 7 lakhs మినిమం అమౌంట్తో వస్తే వాళ్ళు బిజినెస్ చేయాలి అనే ఒక కసి ఎవరికైనా ఉంటే మీరు రెడీ. ఎస్, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కావాల్సిందంతా ట్రైన్ చేస్తారు. ఎస్, మేము ఇవ్వగలుగుతామండి. ఇప్పుడు ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు చాలా మంది అనుకుంటారు, అందులో ఫిల్టర్ ఉంటుందండి. 100 మందికి మొదటి రోజు పెట్టాలని ఉంటుంది, అందులో ఫిల్టర్ చేస్తే లాస్ట్కి పెట్టేవాళ్ళు 10 మంది ఉంటారు. ఆ 90 మందికి ఆవేశము, ఆ తర్వాత రియాలిటీలో వచ్చి ఛాలెంజెస్కి వెళ్తారు. అలా వచ్చిన వాళ్ళంతా మీరు తలుపు తడతారు కదా, ఇలా చేసే వాళ్ళు తక్కువ, వచ్చి అడుగుతున్న వాళ్ళు ఎక్కువ అని ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయా? అడుగుతారండి, వస్తారు, అడుగుతారు. బట్ మనం ఓపిక్గా సమాధానం ఇవ్వాలి, మనం వెయిట్ చేయాలి. 100లో 1 వచ్చినా వచ్చినట్టే కదండి. ఇప్పుడు మేము బాగా సక్సెస్ అవ్వడానికి కారణం అయితే మేము ఎగ్జిబిషన్స్లో పార్టిసిపేట్ చేయటం. ఎప్పుడైతే ఎగ్జిబిషన్స్లో మేము పార్టిసిపేట్ చేయటం మొదలుపెట్టామో జనాలకి తొందరగా తెలిసిందండి. ఓకే. సో ఇప్పుడు ఎగ్జిబిషన్లో విజిటర్స్ ఉంటారు, 10,000 మంది రావచ్చు, 20,000 మంది రావచ్చు. వాళ్ళు ఎంతమంది మనకు వస్తారు అనేది తెలియదు, బట్ మన ప్రెజెన్స్ అనేది ఉండాలి. ఎప్పుడు మన గురించి అయితే మనం చెప్తూనే ఉండాలి, మనం ఏం చేస్తామో, మన వల్ల వాళ్ళకి ఉపయోగం ఏంటి అనేది మనం ఎక్స్ప్రెస్ అయితే చేస్తూనే ఉండాలి. మన బెనిఫిట్స్ ఏంటి అనేది మనతో మషిన్ వాళ్ళు తీసుకుంటే కనుక ఏం బెనిఫిట్స్ వాళ్ళకి వస్తాయి అనేది మనం చెప్పుకుంటూనే ఉంటాము, ఎప్పటికీ చెప్తూనే ఉంటాము. చెప్పబట్టి వాళ్ళకి తెలుస్తుంది, ఏదో ఒక రోజు అయితే వాళ్ళు వస్తారు. మీ దగ్గర ఎన్నేళ్ళు అవుతుందండి? అంటే మీరు ఈ మిషనరీకి సంబంధించి ట్రైనింగ్ ఇదంతా స్టార్ట్ చేసి సుమారు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మషినరీ వచ్చేసి 2010 నుంచి స్టార్ట్ చేశామండి. 2010 నుంచి. బట్ వసుధ ఇండస్ట్రీలో నేను 94 నుంచి ఉన్నానండి. ఈ 15 ఏళ్ళు పర్టికులర్గా మిషనరీ నుంచి మీ దగ్గరికి ఎంతో మంది వచ్చి ఉంటారు కదా, కరెక్ట్. వాళ్ళు కంపెనీ పెట్టి ఆ తర్వాత మిమ్మల్ని ఒకరోజు కలిసి, సార్ మీ వల్ల మేము ఇవాళ బాగున్నాము, మాకు బిజినెస్ రన్ అవుతుందని చెప్పిన సందర్భాల్లో ఆ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? అప్పుడు మీకు ఏమనిపించేది? అలా చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అలా ఇప్పటికీ సక్సెస్ఫుల్గా బిజినెస్ చేసుకునే వాళ్ళు మా కస్టమర్స్ చాలామంది ఉన్నారు. చాలా ఒక ప్రౌడ్ మూమెంట్ అనండి, చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే నేను కోరుకుంది కూడా అదే. ఇప్పుడు నేను స్టార్టింగ్లో బిజినెస్ పెట్టి సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టినప్పుడు నేను చాలా నష్టపోయాను. అలా పోకూడదనే ఉద్దేశంతోనే మనము ఈ సొల్యూషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాము. ఇవాళ అది చాలా సంతోషం అనిపిస్తుంది, ఎవరు పోగొట్టుకోకుండా వాళ్ళు బిజినెస్ చేసుకోగలుగుతున్నారు కదా. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూస్తున్న అందరికీ మీరు ఇచ్చే సందేశం అంటే ఏం చెప్తారు? టోటల్గా ఓవరాల్గా బిజినెస్ గురించి లేదా డెవలప్మెంట్ గురించి, ఒక పర్సన్ గురించి, సక్సెస్ గురించి మీరు ఏం చెప్తారు? స్పెషల్లీ ఇవాళ యూత్కి నేను ఇచ్చే సలహా ఏంటంటేనండి, చాలామంది చెయ్యాలి అనే ఆలోచన ఉంటుంది కానీ ముందుకు రారు. ధైర్యంగా వాళ్ళు ముందుకొచ్చి ఒకవేళ చేయగలుగుతాను అని అనిపిస్తే కనుక మా దగ్గర అయితే బీవరేజ్ కంపెనీకి కావాల్సిన ప్రతి సొల్యూషన్ మా దగ్గర ఉందండి. ఇంకోటి సెకండ్ ఏంటంటే ఓపిక ఉండాలండి. పెట్టగానే ఏ బిజినెస్ కూడా సక్సెస్ అవ్వదు. కొంచెం ఓపికగా ఒక ప్లానింగ్ ప్రకారంగా వెళ్తే మాత్రం సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఫైనల్గా అందరి తరపున నాకు ఒక డౌట్, నేను ఇప్పుడు ఒక 5 లక్షలు పెట్టా, మినిమం చీప్ నెలకి ఎంత ఇన్కమ్ రావచ్చు వాళ్ళకి? ఇప్పుడు పర్సన్ టు పర్సన్ వేరీ అవుతూ ఉంటుందండి బిజినెస్ అనేది. ఇప్పుడు
ఇప్పుడు మీరు చేసి సక్సెస్ అయ్యి ఉండొచ్చు, ఇంకొకళ్ళు పెట్టారు వాళ్ళు సక్సెస్ అవ్వకపోవచ్చు, చెప్పలేం. ఇట్ డిపెండ్స్. ఇప్పుడు మీ ఆలోచన విధానం వేరు, వాళ్ళ ఆలోచన విధానం వేరు. సో మేము మా సైడ్ నుంచి మేము ఇవ్వాల్సిన సపోర్ట్ ఏంటంటే టిప్స్ ఇస్తాం. ఇది ఇలా చేసుకోండి, ఇది ఇలా చేసుకోండి. ఆ టిప్స్ తీసుకొని మీరు ముందుకు వెళ్తే కనుక ఖచ్చితంగా మీకు అది సక్సెస్సే అవుతుంది. అది కమింగ్ టు ది టర్న్ ఓవర్, ఎంత ప్రాఫిట్ ఉంటుంది అనేది, మీరు ప్రైజింగ్ ఎంత పెట్టుకుంటారు, ఎంతకు అమ్మగలుగుతారు అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక రెస్టారెంట్లో అమ్ముతున్నారు అని. రెస్టారెంట్లో 99 రూపాయలు అమ్మే రెస్టారెంట్స్ కూడా చాలా ఉన్నాయి. మీకు గోలీ సోడాలు 99 కూడా అమ్ముతున్నారు ఇవాళ. అలా అని చెప్పి 20 రూపాయలకు అమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. 20 రూపాయలు అమ్మినా కూడా మరి మార్జిన్ ఉంటుంది, 99 అమ్మినా మార్జిన్ ఉంది. ఇట్ ఆల్ డిపెండ్స్. మీరు ఏ రేంజ్లో చేయాలనుకుంటున్నారు, బ్రాండింగ్ ఎలా చేయాలనుకుంటున్నారు, ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నారు అనేది మీ మీద ఆధారపడి ఉంటుందండి. అది సేమ్ ఇదే మిషనరీ, ఇవే ఫ్లేవర్స్ ఒక 5 స్టార్ హోటల్ అమ్మితే ఖచ్చితంగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మనం వీధి పక్కనే మూల మీద ఒక బండి మీద అమ్మితే ఖచ్చితంగా వాళ్ళు అంతకే తీసుకుంటారు. కరెక్ట్. సో సిచ్యువేషను, ప్లేసు, మనది ఎంత వర్త్, మన ఉన్న ఏరియా ఏంటి, ఇవన్నీ కూడా ఇంపాక్ట్ ఉంటాయి అంటారు. ఇంపాక్ట్ అంటే ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఒక బాటిల్ మీద మేమిచ్చే క్యాలిక్యులేషన్ ఏమంటామంటే ఒక 5 రూపాయలు బాటిల్కి మిగులుతుంది అని అంటాం. 5 రూపాయలు అనేది ఇప్పుడు మీరు అమ్మేది దాన్ని బట్టి మీరు ఆలోచన చేసుకోవాలి ఎంతకు అమ్మాలి అనేది. మేము యావరేజ్గా మేము చెప్తాం ఒక 5 రూపాయలు అయితే మిగులుతుందండి మినిమం, తక్కువలో తక్కువ, ఎంత తక్కువ అమ్మినా మినిమం 5 రూపీస్. సో ఇప్పుడు మేము ఇచ్చే అన్నిటికంటే చిన్న మిషన్ కూడా మీరు తయారు చేసేది ఏదైతే ఉందో గోలీ సోడా మిషను, మినిమం 2500 బాటిల్స్ పర్ డే తయారు చేసుకోవచ్చు, ఎంత చిన్న మిషన్ అయినా సరే. సో అమ్మగలగాలి, తయారు చేయటమే ఇంపార్టెంట్ కాదు అక్కడ. మనం అమ్మగలిగితే సపోజ్ ఒక 1000 బాటిల్స్ రోజుకి మనం అమ్మగలిగామనుకోండి, 1000 ఇంటూ 5 రూపాయలు 5000 రూపాయలు. 2000 బాటిల్స్ అమ్మగలిగామనుకోండి, సేమ్ 10,000 రూపాయలు. ఇట్ ఆల్ డిపెండ్స్. సార్ మీరు మీ జర్నీ త్రూఅవుట్ చూస్తే దాదాపు ఒక 2-3 దశాబ్దాల ప్రయాణంలో వరంగల్ నుంచి హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్ నుంచి ఒక మంచి ఇండస్ట్రియల్ సెక్టర్లో సెటిల్ అయ్యారు. మీ ప్రయాణం అంతా కొత్తదనంతోనే ముడిపడి ఉంటుంది, ఆగిపోవట్లేదు. మీ నుంచి ఇంకా కొత్తగా ఏదైనా రాబోతుందా భవిష్యత్తులో? R&D అనేది ఫర్ ఎవర్ అండి. మనము ముందుకు సాగుతూ ఉండాలి అని అంటే కంపెనీలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది జరుగుతూనే ఉండాలా, ఏదో ఒక కొత్త రకంగా ఏదో ఒకటి చేస్తూనే ఉండాలా. ఇప్పుడు నెక్స్ట్ మేము ఒక ప్రోడక్ట్ సక్సెస్ అయ్యింది ఆల్రెడీ, త్వరలోనే నేను అది కూడా మీకు అనౌన్స్ చేస్తాము. ఎందుకంటే పేటెంట్కి వెళ్తున్నాము. వన్స్ పేటెంట్ వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా రిలీవ్ చేస్తాం. అది వచ్చాక మేమే ఇంటర్వ్యూ చేస్తాం మళ్ళీ మిమ్మల్ని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. ఒక నా నుంచి మ్యాగ్నా నుంచే కాదు, సోడా లవర్స్ అందరి నుంచి, బెవరేజ్ లవర్స్ అందరి నుంచి, ముఖ్యంగా గోలీ సోడా లవర్స్ అందరి నుంచి, ఎందుకంటే ఇవాళ ఎక్కడ ఎవరు ఏ సోడా తాగుతున్నా వెనకాల మూలమంతా మీ నుంచే స్టార్ట్ కనుక ఇలా యూత్ని ఇటు టేస్ట్ పరంగా వాళ్ళని సాటిస్ఫై చేయడమే కాకుండా బిజినెస్, వాళ్ళకు ఒక భవిష్యత్తు దారి అవన్నీ కూడా చూపడంలో పెద్ద పాత్ర పోషిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.